మోషే అని పేరు పెట్టెను. చాలు, దేవుని స్తోత్రం కలుగునుగా. అందరూ చదివారా? అందరూ చదివారా? దేవుని పిల్లలారు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మోషే అని పేరు పెట్టింది ఎవరు? జన్మనిచ్చిన తల్లి పెట్టిందా, లేకపోతే లోకస్తురాలు పెట్టిందా? ఎవరు పెట్టారు మోషే అని పేరు? బైబిల్ చదవకుండా ఏం చదువు? బైబిల్ చూడొద్దుగా, చదవమన్నారుగా, చదివారు, మళ్ళీ బైబిల్ చూస్తారు ఎందుకు? ఎవరు పెట్టారు మోషేకి? మోషే అని పేరు జన్మనిచ్చిన తల్లి పెట్టిందా, లేకపోతే లోకంలో ప్రభువుని ఎరగిన బిడ్డ పెట్టింది? ఎవరు మోషేని ఆ పేరు ఎవరు పెట్టారు? ఫరో కుమార్తె పెట్టింది, అవునా? ఇప్పుడు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మోషే అని పేరు. ఆ కుమారుడికి మోషే అని నామకార్థము ఎవరు చేయబడ్డారు? ఎవరు చేశారు అంటే ఫరో కుమార్తె చేసింది. జన్మనిచ్చిన తల్లి మోషే అని పేరు పెట్టిందా? ఈ అవకాశం ఎవరికి దొరికింది? పేరు కూడా పెట్టలేదంట. పేరు కూడా పెట్టాల, జన్మనిచ్చిన తల్లి పేరు కూడా పెట్టాల. మరి ఎవరు పెట్టారు అంటే, ఐగుప్తులో ఉన్న ఫరో రాజు యొక్క కుమార్తె మోషే నీటిలో ఉండి తీయబడిన కనుక ఇతని పేరు మోషే అని పేరు పెట్టిందంట. ఎప్పుడు పెట్టిందని అంటే పెద్దవాడైన తర్వాత అంట. ఎప్పుడట? పెద్దవాడైన తర్వాత. మోషేతో పాటు అనేక మంది పిల్లల్ని ఏట్లో పారేశారంట, విసిరేశారంట. చాలా మంది తల్లులు ఏట్లో విసిరేశారు. ఫరో ఈ ఎబ్రిల్ యొక్క ఈ జనాంగం అంతా కూడా, దేవుని నమ్మిన జనాంగం అంతా కూడా, ఈ జనాంగం మా కాడికి ఎక్కువ జనాంగం అయిపోతున్నారని మనడు ఈ రాజు ఏం చేశాడంటే, ఎవరు కూడా మగ పురుషుడు అని వారు ఉండకూడదని సంతానాన్ని మంత్రసాలని ముందు ఏర్పరిచి, ఎవరైతే కంటున్నారో కనడంతోనే చంపేయడం అంతే. మంత్రసాలను ఇద్దరిని ఏర్పరిచారు. మొదటి అధ్యాయం ఉంటే తర్వాత చదువున్నాయండి. కానీ వీరు దేవునికి భయపడ్డారంట. మంత్రసాలను ఎవరు భయపడ్డారు? దేవునికి భయపడి అందరినీ కూడా, జన్మనిచ్చిన పిల్లలందరినీ కూడా, మన పిల్లలందరూ కూడా వారు బతికించారు, వెళ్ళిపోయారు. దేవునికి భయపడ్డారు మంత్రసాలందరూ కూడా. అందరూ బతికారు, ఎవరు చనిపోరా. ఆ ఫరో రాజు యొక్క మాట ఈ ఇద్దరు మంత్రసాలను లేదు కనుక పిల్లలందరూ కూడా బ్రతికారంట. బతికిన తర్వాత ఫరో రాజు అంటున్నాడు, ఆ మంత్రసాలంతో మీరు ఎందుకు వారిని బ్రతికినిచ్చారు? దేని వల్ల మీరు నా మాట మీరు ఎందుకు లేదు అని అంటే, నేను దేవునికి భయపడ్డావా? వాళ్ళు చురుకైన వారు, ఎప్పుడు స్త్రీలో చురుకైన వారు. చురుకైన వాళ్ళకి ఎట్లు ఎందుకు పడేశారు? ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. చురుకైన వారు ఇద్దరు అన్నారు, మంత్రసాలు ఇద్దరు చురుకైన వారు అన్నారు. వారు కన్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా మన ఏట్లో జనులు పారేశారంట. అందరు తల్లులు తీసుకెళ్ళి ఏట్లో పారేశారు. ఉంటే చంపేస్తారేమని. కానీ మోషే తల్లి బట్టికి ఒక భద్రంగా మోషే దాచిందంట. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది చెప్పాలి? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? బిడ్డలను భద్రంగా కాపాడుకునే తల్లులు మనకు కావాలి. బిడ్డలు కాల్చుకునే తల్లులు కావాలి. మోషేని జమ్ము పెట్టిలో 3 నెలల పాటు దాచితే తర్వాత దాయలేకపోయిందంట. వాళ్ళందరూ బిడ్డలు విసిరేశారు నదిలోకి. విసిరేసిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు మునిగిపోతారు, శవాలై కొట్టిపోతా ఉంటారు. జమ్ము పెట్టిలో నీటిలో నుంచి బయటకు తీయబడిన వాడు ఒక్కడే మోషే. నీటిలో ఉండి బయటకు తీయబడిన వాడు ఒక్కడే మోషే. అంటే మోషే పట్ల దేవుని ప్రణాళిక. మోషే నీటిలో ప్రయాణం చేసినప్పుడు మోషే కాదు, జమ్ము పెట్టిలో ఉన్నప్పుడు మోషే కాదు, తల్లి ఒడిలో ఉన్నప్పుడు మోషే కాదు, నీటిలో కొట్టుకుంటూ వస్తున్నప్పుడు మోషే కాదు.
మోషే ఎక్కడ మోషే పేరు వచ్చిందంటే ఫరో కుమార్తె ఒడిలోకి వచ్చిన తర్వాత మోషే అని పేరు వచ్చింది. ఎక్కడి పేరు? లోక సంబంధమైన పేరా, దైవ సంబంధమైన పేరా? చెప్పాలి. దైవ సంబంధమైన పేరు అంటారు. మరి ఇదే సత్యం, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. మోషే పేరు దైవ సంబంధమైందా, లోక సంబంధమైందా? అంటే ఎవరు పెట్టారు ఆ పేరు? ఐగుప్తి ఫరో కుమార్తె. ఇప్పుడు ఐగుప్తు దేనికి సంబంధించింది? దేవునికి విరోధమైంది. దేవునికి విరోధమైంది. దేవుడు అంటే ఇష్టపడని యొక్క ప్రాంతము. అటువంటి ప్రాంతంలో ఫరో కుమార్తె మోషే అని పేరు పెట్టింది. ఇప్పుడు ఈ పేరు అన్యుల సంబంధమైన పేరా, దైవ సంబంధమైన పేరా? దేవుడు పేరు చూడండి. హృదయాన్ని చూస్తాడు. ఎవరు చూస్తాడు? దేవుడు హృదయాన్ని చూసేవాడు. హృదయాన్ని చూసే దేవుడు మన దేవుడు. నీటిలో ఉండి పేరుబడిన కనుక మోషే అని పేరు ఫరో కుమార్తె పెట్టింది. దేవుడు పిల్లారా, మరి జన్మనిచ్చిన తల్లి పెట్టిందా? ఎట్లా? ఈ పేరు ఎక్కడ పెట్టబడిందంటే ఐగుప్తులో మోషేకి. మోషేకి ఇప్పుడు పేరు ఎక్కడ పడింది? ఎక్కడ పెట్టబడిందంటే ఏం చెప్తారు? ఐగుప్తులోనే. ఎక్కడైతే ఫరో సంపాలనుకున్నాడో కుమారుడు అన్నవాడిని, మగ బిడ్డలందరూ సంపాలనుకున్నవాడు అని అనుకున్నాడో అక్కడే మోషే పేరు స్థిరత్వంగా నిలబడింది. కొట్టదా సపోర్ట్ ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఏ ఐగుప్తులో అయితే మగ కుమారుడు జన్మించకూడదు, ఏ ఐగుప్తులో అయితే మగ కుమారుడు ఉండకూడదని ఆ రాజు తన పన్నాగాన్ని బట్టి ఉన్నాడో అక్కడే ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు ముందే మోషేని నిలబెట్టాడు దేవుడు. పేరు కూడా ఎక్కడిది? శత్రువులు పెట్టిందే పేరు కూడా. అంటే అర్థమవుతుంది ఈ మాట మీకు? అసలు ఈయన జన్మంతా ఎక్కడ? ఇప్పుడు ఈయన పెంపకం ఎక్కడిది? చూడండి ఎటువంటి పెంపకం. ఇప్పుడు మోషే తల్లి తీసుకొచ్చిన తర్వాత మోషే అక్కంట మళ్ళీ తీసుకెళ్ళి ఫరో కుమార్తె అంటుంది, నా కొరకు పెంచు, పెద్దోడైన తర్వాత తీసుకురా, నీకు అప్పుడు నేను జీతం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు మోషే? తల్లి దగ్గర నుంచి ఏడు చేపడిన వాడు మళ్ళీ తిరిగి తల్లి వాళ్ళకే. అంత మంచి గొప్ప భాగ్యం అంటే. తల్లి ప్రార్థన గొప్పది. తల్లి ప్రార్థన చెప్పాలి. తల్లి ప్రార్థన బిడ్డ కొరకు కన్నీళ్లు విడిచి ఉండొచ్చు. అయ్యో నా కుమారుడు అని కన్నీళ్లు ఎడతెగక ప్రార్థిస్తుందేమో, కన్నీటి ప్రార్థన చేస్తుందేమో. నా బిడ్డకి నేను దూరం అయిపోయాను, నా బిడ్డ నా చేతుల్లో విడిచిపెట్టుకున్నాను అని ఏడ్చిందేమో. అక్కడ తన ప్రార్థన దేవుడు మళ్ళీ తిరిగి ఎక్కడ పంపించాడు? తల్లి వద్దకే. ఎక్కడ నుంచి పంపించాడు? శత్రువు చేతిలో ఉండి. ఎక్కడ చేతిలో ఉండి? ఎవరైతే సంపాలనుకున్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళి మోషే మళ్ళీ తిరిగి. అంత గొప్ప ధన్యత అండి మోషేది. అర్థమవుతున్న మాటలు మీకు? మోషే ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఎక్కడైతే సంపాదన అనుకుంటున్నారో ఆ స్థలంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాచిన తల్లి ఒళ్ళోకి వచ్చాడు. తల్లి మాట ప్రకారం మళ్ళీ ఇచ్చిందా కదా? అట్లాంటే తిరిగి మళ్ళీ పెద్దవాడైన తర్వాత తిరిగి ఫరో కుమార్తె తీసుకొస్తే ఆవిడ మోషే అని పేరు పెట్టిందంట. ఈ మోషే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ మోషేకున్న పేరు లోక సంబంధమైందా, దైవ సంబంధమైందా అంటే మీరు ఏం చెప్తారు? ఇక ఎవడే
లోక సంబంధమైన మనిషిని తన మనిషిగా మార్చుకున్నవాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో, ఇప్పుడు అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 20 వచ్చిన చదవండి. అక్కడ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 20 వచ్చిన తొందరగా అక్కడ ఐగుప్తులో ఉన్న సకల విద్యలు నేర్పించేసినాడు ఆయన. సకల విద్యలు ఒక అధికారిగా సకల విద్యలు నేర్పించేసిందట. చదువు సార్ కదా, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 20 వచ్చిన ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారుడిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఏమయ్యాడంట? మాటల యందును తను సకల విద్యలు, అంటే ఐగుప్తులో ఉన్న విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. ఐగుప్తులో ఉన్న విద్యలేంటి? ఐగుప్తులో ఉన్న విద్యలేంటి? అన్ని లోక సంబంధమైనవి. అవును కదా? మాట్లాడంటే ఐగుప్తులో ఉన్నాయని విద్యలన్నీ కూడా ఎటువంటి విద్యలవి? లోక సంబంధమైన విద్యలు. మాటకారంట, రోషం కలిగిన వాడంట, బలవంతుడంట. ఐగుప్తులో విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఐగుప్తు దేనికి సంబంధమైంది? దేవుని ఎరగని ఐగుప్తు. అటువంటి ఫరో కుమార్తె మోషేకి సకల విద్యలని కూడా నేర్పించేసిందంట. ఏం నేర్పించేసింది? సకల విద్యలు, ధనముతో, రాజవస్త్రములతో సకల విద్యలని నేర్పించేసింది. ఆనందము, సంతోషము. ఎటువంటి ఆనందము, ఎటువంటి సంతోషం అంటే అన్ని లోక సంబంధమైన సంతోషం, లోక సంబంధమైన ఆనందం. దేవుడి పిల్లల తల్లి ప్రార్థన ఎప్పుడు ఎంత కాదండి. తల్లి ప్రార్థన అవుతాడా? కానీ కాదు. ఐగుప్తులో సకల విద్యలను నేర్చుకున్నప్పటికీ తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పటికీ ఫరో కుమార్తె ఎలాగ పెంచిందో ఆ పెంపకంలో భయంకరమైన స్థితులు మోషేలో ఏర్పడిపోయాయి. లోక సంబంధం లేదు. లోకంలో వారికి ఏం తెలుసు అండి? లోకంలో బ్రతుకుతున్న వారు ఎలా చెప్తారు? ఏ విద్యలు ఉంటాయి లోకంలో? చెప్పాలి. ఏ విద్యలు ఉంటాయి లోకంలో? మాట్లాడలేండి, ఒక్క మాట్లాడలేండి. లోక సంబంధమైన విద్యలు ఏముంటాయి? దైవ సంబంధమైన విద్యలు ఏముంటాయి? మరి ఐగుప్తులో ప్రార్థన లేదే. ఐగుప్తులో దేవుని మాటలు లేవే. రహస్యంగా పెంచుతున్న మోషేని ఫరో కుమార్తె చాలా రహస్యంగా పెంచుతుంది, ఉదాహరణ మీద తిప్పుతుంది. తన సుఖభోగములతో విచ్చలవిడిగా బ్రతికన్నట్టుగా పెంచుతుంది. సకల విద్యలంట. ఏ విద్యలంటది? సకల విద్యలు. ఇక రాని విద్య అనేది లేదే లేదు. లోక సంబంధంలో విద్యలన్నీ నేర్పించేసినారు. ఆవిడ నేర్పించేసిన మోషే. ఎందుకంటే మోషేకి తల్లి ప్రార్థన వలన మోషేలో అక్కడ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు జనాంగం, ఇది నా జనాంగం అనే యొక్క తలంతు మోషేలో ఏర్పడిందంట. అది ఆ ఏర్పరచుకొచ్చిన వాడు ఎవరంటే మన పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖుడును మార్చగలిగిన వాడు మన దేవుడు. పాపిని మార్చగలిగిన వాడు మన దేవుడు. దొంగను మార్చగలిగిన వాడు మన దేవుడు. నరహత్య చేసిన వాడిని మార్చగలిగిన వాడు మన దేవుడు. ఆయన అనుకుంటే, ఆయన మార్చాలనుకుంటే ఎటువంటి వాడైనా సరే మార్పు చెందుతాడు. అవునండి.
ఆయనకి ఆకర్షింపబడితే ఈ బిడ్డ నాకు కావాలి అని అనుకుంటే అతడు ఎటువంటి వాడైనా మారుస్తాడు. ఆయన తలంతుల్లో ఆయన ఆకర్షణలో లేదనుకోండి, అలా చూసి చూడట్టుగానే వదిలేస్తున్నాడు. మోషేను దేవుడు కావాలని కోరుకున్నాడు. మోషేను ఏమంటాడంటే, లోకములో పెట్టబడిన పేరు మోషే అని అన్నప్పటికీ నా ఇల్లు మోషే, నా ఇల్లంతటిలో ఎలా మార్చబడ్డాడంట? దేవుడే అన్నాడు, మోషేని పరో కుమార్తె పెడితే, ఆ కుమారుడికి మోషే అని పేరు పెడితే, ఆ పేరుని దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నీవు పేరు ఎవరు పెట్టారు? ప్రభు ఏమంటున్నాడు? మోషే నా ఇల్లంతటిలో. పేర్లు బట్టి కాదండి, బ్రతుకుని బట్టి నడవాలా. పేర్లు బట్టి కాదు, మన బ్రతుకు. మోషే సకల విద్యలు కలిగిన వాడై రహస్యంగా పెంచిన పరో కుమార్తె అయినా కానీ దేవుని ఆలోచన, దేవుని తలంతో నా జనాంగం అనే యొక్క ఆలోచన, నేను ఎప్రియుడిని, నీ లేవీయుడిని అని ఏదో చిన్న మనసు తన మనసులోకి వచ్చేది. నా స్థానం ఇది కాదు, నా మార్గం ఇది కాదు, నా ప్రజలు ఇక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, వారు నా ప్రజలు, ఎందుకనో నన్ను వారిని ఒక్కసారి చూడాలన్న చిన్న మనసు మోషేలోకి వచ్చిందట. పరో కుమార్తె బంధించింది, సకల విద్యలతో బంధించింది, పెంచుకుంటుంది. నా కుమారుడు బహుగా ఉండాలనుకుంది, రాజు వస్తువులను ధరింపు చేసింది, బంగారంతో ఎండుతో ప్రధాన మీద తిప్పింది. నీ ఇష్టమైన నువ్వు ఏమైనా చేసుకో అని విచ్చలవిడిగా మోషేని ఒక 4 కోణాల మధ్యన లోక సంబంధమైన యొక్క సకల విద్యలో పెంచింది. తన ప్రజలు నా ప్రజలు, దేవుని ప్రజలు నా ప్రజలు, ఇక్కడున్న ప్రజలు నా సొత్తు, ఇక్కడున్న వారు నా జనాంగం అని దేవుడు చిన్న మనసు ఎప్పుడైతే మోషే హృదయంలో పెట్టాడో వెంటనే మోషేలో ఒక ఆలోచన వచ్చి నా ప్రజలను చూడాలని వెళ్ళాడు. ఒకసారి చెప్పడం కదా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడాలి, ఎవరు చూడాలి? నా ప్రజలను, నా జనాంగాన్ని చూడాలని వెళితే అక్కడ ఐగుప్తుడు ఒకడు ఎప్పుడు పట్టుకొని చదువుతున్నాడు, పోట్లాడుకొని ఎంతో పోట్లాడుకుంటున్నారు. ఆ రోషాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు, ఇద్దరు కొట్టుకున్నారు. ఐగుప్తుడు ఎబ్రియుడు ఇద్దరు కొట్టుకున్నారు. వెంటనే మోషే చూసి వెళ్ళి ఐగుప్తుడు అక్కడ చంపేశాడు. ఐగుప్తుడిని చెప్పాలి గట్టిగా, ఐగుప్తుడిని చంపేశాడు. ఇప్పుడు ఇతరుడు మోషేవుడు లేవీయుడు. లేవీయుడైన మోషేకి తెలిసిన తర్వాత ఐగుప్తుడిని చంపేశాడు. ఇందులో ఉన్న గొప్ప రహస్యం ఏంటో తెలుసో తెలుస్తున్నారా? నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని. నేను దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఐగుప్తుడిని చంపినట్టు నీలో ఉన్న కొన్ని వ్యసనాలను చంపేయాలి. అలాగా పైకెత్తుకోండి. నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని అని మోషే ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఐగుప్తుని అక్కడ ఏం చేశాడు? చంపేసి ఏం చేశాడు తెలుసా? ఇసుకలో పెట్టాడంట, చంపేసి కూర్చాడు. మరి ఎప్పుడు వచ్చింది మోషేకి విడుదల? ఎప్పుడు విడుదల ఎప్పుడు వచ్చింది ఐగుప్తు నుంచి? అయ్యి బాబాయ్, వాడిని చంపిన తర్వాత ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడు మోషే. అవునా? అవునా కదా? ఐగుప్తుడు చంపిన తర్వాత ఐగుప్తులో నుంచి విడుదల మోషే
బయటకు వచ్చాడు. అప్పుడు ఎక్కడ ఉన్నాడు? మోసే ఐగుప్తులోనే ఉన్నాడు. తను తెలుసుకున్న తర్వాత, తన ప్రజలు చూడాలనుకున్న తర్వాత, ఇది నాకు సరైన మార్గం, ఇది కాదు, ఐగుప్తు మార్గం అది కాదు, దైవ మార్గం వేరే ఉంది, ఆ మార్గంలో నా ప్రజలు ఉన్నారని చూడాలని ఎప్పుడైతే అనుకున్నాడో, ఐగుప్తు యొక్క ధన సుఖభాగాలన్నీ కూడా పక్కన పెట్టేశారట. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఆ మాట చదవండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అక్కడ చక్కటి మాట చూడండి, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ఇచ్చిన కంటే, ఐగుప్తు సంతోషము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని, దేవుని మార్గ విషయములో నడవడమే నాకు గొప్ప భాగ్యము ఎంచుకొని, అల్పకాలము పాప భోగము సుఖములన్నీ కూడా పక్కన పెట్టేసి, దేవుని ప్రజలతో పరిశుద్ధులతో, దేవుని ప్రజలైన సమాసముతో, పరిశుద్ధులైన సమాసముతో వారితో శ్రమం చేయాలి, వారైన ప్రజలు అనుకొని ఐగుప్తి ధనాన్ని, బంగారాన్ని, సమస్తమును కూడా పక్కకు నెట్టేశారు. క్రైస్తవుడికి విడుదల ఎప్పుడు వస్తుందండి? క్రైస్తవుడిగా మార్చబడటానికి ఎప్పుడు విడుదల వస్తుందో మనకి చెప్పాలి. ఎప్పుడు వస్తుంది విడుదల? ఐగుప్తులో పెరిగాడు, పుట్టింది ఎక్కడ? లేవీడు. ఎక్కడ పుట్టాడు? మోషే కాదండి, ఆ కుమారుడు ఎక్కడ పుట్టాడు? తల్లి జన్మించి, దీనికి అంతటికి మూల కారణం ఎవరు తెలుసా? తల్లి. అర్థమవుతుంది? దీనికి అంతటి మూల కారణం తల్లిని మోసే నా దినాలు దాయకపోతే ఈ పరో కుమార్తెకు దొరికేవాడు కాదు. తల్లి వేదన, తల్లి యొక్క జ్ఞానము, దైవ జ్ఞానము, తల్లి దైవ జ్ఞానం పొందుకున్న తల్లి కనుక, ప్రార్థన పడవాడు కనుక, ప్రార్థన జీవితం కలిగిన తల్లి కనుక, దేవుడితో సంబంధం ఉన్న తల్లి కనుక, దేవుడితో సమాసం చేసే తల్లి కనుక ఆ కుమారుడిని భద్రంగా కాపాడుతుంది. చంపిన తర్వాత చెప్పాలి, ఎప్పుడు చంపిన తర్వాత? ఐగుప్తుల్లో ఉంటూ, ఐగుప్తుల్లో వాడి మనసులో ఒక మనుషుడుగా ఎదుగుతూ, వాడు ఆహారం తింటూ, వాడు అధికారం పొందుకొని ఉండి వాడు సంతోషాన్ని పొందుకొని ఉండి, వాడు ధనము సమస్తమును కూడా ధరించుకొని ఉండి, ఒక అధికారిగా ఉండి ఆ ఐగుప్తుని చంపాడంటే బంగారంతో కలిసి బ్రతుకుతూ, బంగారంతో నడుస్తూ, చెత్తి బంగారం నాకు వద్దని ఎవరన్నా అనగలుగుతారా? మాట్లాడరండి అంటారా? ఎవరు మాట్లాడరండి? బంగారం విధుల్లో తిరుగుతున్నవాడు, బంగార వస్త్రాలు ధరించిన వాడు, వెండి వస్త్రాలు ధరించిన వాడు, ఒక అధికారిగా ఉన్నవాడు, రథాలు గుర్రాల మీద సవారీ చేస్తూ తన ఇష్టానుసారం తిరుగుతున్నవాడు, వాటిని అన్నింటినీ ఒక్కసారి పక్కన పెట్టమంటే ఏం పెడతారండి? ఎవరి పెడతారా? క్రైస్తవుడు పెట్టాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు పెట్టాలి పక్కన, క్రీస్తును ధరించుకున్న వాడు పెట్టాలి పక్కన, లోక సంబంధమని పక్కన పెట్టేయాలి. మాకు అది కాదండి, మాకు లోకం కావాలి. మోషే నాకు ఐగుప్తి, మీరిద్దరు కొట్టుకున్నారు, కొట్టుకోమని వాడు నా మనిషి అయినా కొట్టమరా న్యాయం చేశాడు. అక్కడ సొంత లేని వాడు, సొంత కలిగిన వాడు చంపుతుంటే అక్కడ న్యాయం చేశాడు. పాపి పరిశుద్ధుడిని కొడుతుంటే చూడలేకపోయాడు. విశ్వాసిని తిరుగుతుంటే చూడలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే ఆ ఐగుప్తులను చంపాడో
ఐగుప్తులో తనకు కలిగిన సుఖభోగములన్నిటిని కూడా పక్కన ఒక విషయం చెప్పాల్సి వస్తే శరీర సంబంధమైన కోరికలన్నింటిని కూడా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాలి, చంపేశాడు. వాటినన్నింటినీ ఐగుప్తులు చంపేశాడు అక్కడ. అందుకని కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతుంది, నీ సుఖభోగాలు, లోక సంబంధమైన సుఖాలు, లోక సంబంధమైన సంతోషాలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన వ్యసనాలను, విద్యలను, వాటినన్నిటిని కూడా చంపివేడు అక్కడ. శరీర సంబంధమైన వాటినన్నింటినీ చంపివేడు అంటున్నాడు. సకల విద్యలన్నింటినీ కూడా ఏం చేశాడు మోషే? చెప్పలే. మోషే ఐగుప్తులో నేర్చుకున్న సకల విద్యలన్నింటినీ ఏం చేశాడు? చంపేశాడు అక్కడ. అప్పుడు వచ్చింది విడుదల. అప్పుడు విడుదల ఏం చేస్తావు తెలుసా? నువ్వు నిజంగా పరిశుద్ధుడు అయితే పారిపోతావు. మాట్లాడాలి. నువ్వు నిజంగా పరిశుద్ధుడు అయితే, పరిశుద్ధురాలు అయితే ఆ స్థలంలో ఉండి ఆ స్థలంలోకి వెళ్ళకూడదని పారిపోతావు. ఎవరుకున్నాడు తెలుసా మోషే? ఇక నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే నన్ను కూడా వీళ్ళు చంపేదట్టుకున్నారని పారిపోయాడు. ఎక్కడుండే? ఇటో ఐగుప్తులుండి ఉన్నాడు. ఐగుప్తులో పారిపోయాడు. ఎప్పుడు? ఐగుప్తుని చంపిన తర్వాత తన సుఖాన్ని, లోకములో ఉన్న సుఖాన్ని, లోకములో ఉన్న ఆనందాన్ని, లోకములో ఉన్న విద్యలను సమస్తమును, ఫరో కుమార్తె పెంచిన పెంపకం సమస్తమును కూడా భూస్థాపన చేశాడు. అక్కడ ఏం చేశాడు? భూస్థాపన. ఆవిడ కళను కనిపించింది. కళను కంచి ఫరో కుమార్తె కళను కని మోషేని పెంచింది. వాటినన్నిటిని కూడా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధుడిగా నా జనాంగం పరిశుద్ధులై ఉన్నారు, ఆ మార్గంలో నేను ఉండాలని వీటినన్నిటిని కూడా ఏం చేశాడంటే చంపేశాడు. చంపేసిన తర్వాత మోషేకి విడుదల వచ్చినప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకంతో. మరి ఆ పేరు ఎప్పుడు వచ్చింది? లోకంలో ఉన్న పేరు మహిమకరంగా పేరుగా ఎప్పుడు మార్చబడిందంటే ఐగుప్తులో వచ్చి విడుదల పొందిన తర్వాత దేవుడు అంటాడు, మోషే ఎవడో ఉన్నారు ఇక్కడ వెళ్ళిపోయినా ఈ మోషేని పేరు ఎవరు పెట్టింది? అది మోషే అని పేరు ఎవరు పెట్టారు? ఆ మోషేని పేరుతో ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? దేవుడు. ఎప్పుడు పిలుస్తున్నాడు ఆయన? ఐగుప్తుని చంపి భూమిలో పెట్టిన తర్వాత, తన సుఖాన్ని భూమిలో పెట్టిన తర్వాత, తన సౌందర్యమును భూమిలో పెట్టిన తర్వాత, తన ఆనందాన్ని భూమిలో పెట్టి ఐగుప్తుని మొత్తం అక్కడే వదిలేశాడు. అక్కడ ఇసుకలో పాతి పెట్టాడు. ఐగుప్తులలో ఉన్నసేపు కూడా దేవుడు మోషేని పిలవలేదు. పిలిచాడా? పిలిచాడా? ఎప్పుడు పిలిచాడు? ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత ఒక స్థానంలోకి వచ్చి, మరి ఐగుప్తులో ఐగుప్తు నుంచి విడుదల పొంది మోషే ఒంటరి అయిపోయినప్పుడు అన్న ఎందుకు కొనలేదు? మోషేని దేవుడు ఎందుకు, అయ్యా నీకు ఆకలిగా ఇది అన్నం ఎందుకు వెళ్ళలేదు, ఇదిగో దాహం ఎందుకు ఇవ్వలేదు? నువ్వు వంగాలి, ఇంకా తగ్గించుకోవాలి. చంపడం కాదు, లోక సంబంధమైన నీటిని చంపేయడం కాదు, ఇసుకలో పాతి పెట్టడం కాదు. నువ్వు ఇంకా నలిగిపోవాలి. నా దృష్టిలో నీవు నలిగిపోవాలి. సువర్ణంగా మార్చబడాలి, సౌందర్యంగా మళ్ళీ మార్చబడాలి. లోక సంబంధమైన సౌందర్యము కోల్పోవాలి, ఆత్మ సంబంధమైన సౌందర్యం నీలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? రాజవస్త్రాలు పక్కన పెట్టేశాడు, విలువైన వస్త్రాలన్నీ పక్కన పెట్టేశాడు. సామాన్యమైన వస్త్రాలు వేసుకున్నాడు. కర్ర ఒకటి చేతితో పట్టుకొని
ఐగుప్తు నుంచి అదే బయలుదేరతారు. అలాగా ఎవరు బయలుదేరతారా? బయలుదేరాలి అంతే. ఫోటో సపోర్ట్ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే బయలుదేరుతుంటే దేవుడు చూస్తా ఉన్నాడు, ఇంకా నా బిడ్డ ఇంకా మార్చబడాలి, నా బిడ్డ ఇంకా ఆ పేరు ఒక సంబంధమైన పేరు అయినప్పటికీ మహిమగల పేరుగా మార్చబడిన దానికి ఈ కుమారుడు ఇంకా నలిగిపోవాలి, ఈ కుమారుడు ఇంకా నలిగిపోవాలని చూస్తున్నాడు దేవుడు. పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ప్రభువుకి ఏమి అర్థలేదనుకుంటున్నాను ఈ మాటలో. తలకాయ అటు ఇటు వారిపోతాయి. అంతేండి, మాట్లాడుకోవట్లేదు ఈ మాటలో. బైబిల్ అంతా తిరగవసరంలా. ఆ చివరికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తిరగవసరంలా. పరిశుద్ధాత్మ నడిపింపాలంటే దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మోషేను దేవుడు పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఇరిగిపోయాడు, నలిగిపోయాడు. లాస్ట్కి వచ్చేపటికి గొర్రెల కాపరగా చెప్పాలి. రథాల మీద సవారు చేసిన వాడు, రథాల మీద తిరిగినవాడు, గుర్రాలతో సవారు చేసిన వాడు, కొరడాలు చేత పట్టుకున్నవాడు, ఏ చేతితో కొండ పట్టుకున్నాడో ఆ చేతిలో కర్ర వచ్చేసింది. ఏమొచ్చింది? కర్ర. ఏ రథాల మీద సవారు చేశాడో కాళ్ళు నడక గొర్రెలు కాస్తున్నాడు. విలువైన వస్త్రాలు ధరించుకున్నాడు, విలువలేని వస్త్రాలు ధరించుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది మార్పు? చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది మార్పు? ఇది సరైన మార్గము, ఐగుప్తు మార్గము సరైనది కానే కాదు. ఈ పెంపకం సరైన పెంపకము కానే కాదు. నన్ను పరో కుమార్తె ఇలా పెంచడం వల్ల నేను ఇలా అయిపోయానేమో. కానీ నా జనాంగము పరిశుద్ధమైన మార్గంలో ఉన్నారు, దేవుడు మార్గంలో ఉన్నారు, దేవుడితో సమాసం కలిగి ఉన్నారు. వారి మార్గంలోకి నేను వెళ్ళాలి, వారిని చూడాలి అని అనుకున్నప్పుడు దేవుడు మోషేని వెంబడించడం ప్రారంభించాడు. గొర్రెలు కాస్తుంటే ఆ గొర్రెలు కాది ఆ పొదలో మాట్లాడుతున్న వాడు నిర్మకాండం 3వ అధ్యాయం అంటాడు మోషే. ఏమంటున్నాడు? ఈ మోషేని పేరు ఎవరు పెట్టింది? ఫరో కుమార్తె. లోక సంబంధమైన పేరు ఇది. ఈ పేరు లోక సంబంధమైన పేరు, లోక సంబంధి పెట్టిన పేరు. లోక సంబంధమైన పేరు మహిమగల పేరుగా మార్చిన వాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పేరు పెట్టుకోవడం గొప్పతనం కాదండి. హృదయ మార్పు రావాలి. ఏ మార్పు రావాలి? హృదయ మార్పు కలిగినప్పుడు ఆ పేరుకి మహిమ వస్తుంది.